సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు నిన్న ఆదివారం అంగరంగ వైభవంగా అయితే జరిగాయి. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి బోనాలతో పాటు ఒడిబియ్యాలు వారి మొక్కుకున్న మొక్కులను కూడా చెల్లించడం జరిగింది. అదేవిధంగా నిన్న పొద్దున్న నుంచి నిన్న అర్ధరాత్రి వరకు కూడా అమ్మవారికి బోనాలు అనేవి సమర్పించడం జరిగింది. చాలా మటుకు చూసుకుంటే నిన్నంతా కూడా ప్రతి ఒక్క భక్తులు కూడా ఎంతో ఆనందంగా అమ్మవారిని దర్శించుకొని అయితే వెళ్ళడం జరిగింది. ఈ రోజు కూడా తెల్లవారుజామున నుంచి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి అయితే భక్తులు రావడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఉజ్జయిని మహంకాళి ఆలయంలో స్వర్ణలత గారి భవిష్యవాణి రంగం అనేది ముఖ్య ప్రాముఖ్యత ఉందని చెప్పాలి. ప్రతి సంవత్సరంతో పాటు ఈ సంవత్సరం కూడా స్వర్ణలత గారు ఇక్కడికి వచ్చి ఇందాక ఒక కొద్దిసేపటి క్రిందట ఇక్కడికి వచ్చి లోపల మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు రంగం కూడా మరి కాసేపట్లో ఉందని కూడా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వర్ణలత గారికి ఎంతగానో ముందుగా ఏ విధంగా అయితే ఆవిడ్ని రిసీవ్ చేసుకోవడం జరిగిందో అదేవిధంగా ఇప్పుడు కూడా ఆవిడ్ని అంగరంగ వైభవంగా అంటే వాళ్ళని రిసీవ్ చేసుకొని లోపలికి తీసుకెళ్ళి అన్నీ కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈసారి కూడా చూసుకోవడం జరుగుతుంది. చాలామంది భక్తులు అంటే అమ్మవారిని దర్శించుకోవడానికి ఏ విధంగా అయితే వస్తూ ఉంటారో అదేవిధంగా స్వర్ణలత గారి భవిష్యవాణి వినడానికి కూడా ఎక్కడెక్కడి నుంచో వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు అది వినడానికి కూడా ఇక్కడికి వస్తారు అని చెప్పాలి. అదేవిధంగా ఈరోజు భవిష్యవాణి అయిపోయిన తరువాత అమ్మవారిని ఊరేగింపు అనేది కూడా ఉంటుంది. ఊరేగింపులో కూడా అనేకమైన భక్తులు ఊరేగింపులో పాల్గొని అమ్మవారి ముందు నృత్యాలతో అమ్మవారిని మొత్తం కూడా ఇక్కడంతా కూడా ఊరేగింపు అనేది చేస్తూ ఉంటారు. అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు అందరూ కూడా వాళ్ళకి ఎటువైపు వెళ్ళాలి ఏంటనేది అలాగే వాళ్ళకి భద్రత కూడా కల్పిస్తున్నారని చెప్పాలి. నిన్నటితో పోలిస్తే ఈరోజు కూడా అదేవిధంగా హై సెక్యూరిటీ అనేది కూడా ఉండడం జరిగింది. మహిళలకి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా వాళ్ళకి షీ టీం నుంచి కూడా ప్రొడక్ట్ అనేది ఉండడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే మరి కొద్దిసేపట్లో రంగం అనేది సిద్ధమవుతుంది అనేది కూడా మనకి తెలుస్తుంది. భవిష్యవాణి మరి కాసేపట్లో మొదలవబోతుంది. ఇటువైపు చూసుకుంటే మనకి మంత్రులు కానివ్వండి విఐపీస్ కానివ్వండి ఒక్కొక్కరుగా అమ్మవారిని దర్శించుకోవడానికి గుడి లోపలికి అయితే వెళ్తూ ఉన్నారు. మరి కాసేపట్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి రంగం కార్యక్రమానికి పాల్గొన్న పొన్నం ప్రభాకర్ గారు కూడా అని చెప్పొచ్చు. మరి కాసేపట్లో కూడా ఆయన కూడా వచ్చే సూచనలు ఉన్నాయి. దానికి కూడా చాలామంది కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా విఐపీస్ కూడా అందరూ వస్తూ ఉన్నారు. ఇప్పుడే పొన్నం ప్రభాకర్ గారు కూడా ఉజ్జయిని మహంకాళి ఆలయానికి అయితే చేరుకోవడం జరిగింది. ఆయన్ని కూడా ఘనంగా లోపలికి స్వాగతం పలికారనే చెప్పాలి. ఇంకా మరి కాసేపట్లో రంగానికి అన్ని కూడా సిద్ధం కాబోతున్నాయి. రంగం చూడడానికి ప్రతి ఒక్కరు కూడా ఇతర ప్రాంతాల నుంచి అలాగే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి రావడం జరుగుతోంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి RTV. కెమెరామ్యాన్ వేణుతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.